శివుని 10 రహస్యాలు. ఎవరికీ తెలియని అరుదైన విశేషాలు. ఓం నమ శివాయ. నమస్తే. ఈరోజు మనం సాధారణంగా వినే శివపురాణాల కథల కంటే భిన్నంగా ఎవరికీ తెలియని మహాశివుడి 10 రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు విన్న తర్వాత శివతత్వంపై మీ దృక్పథం పూర్తిగా మారిపోవడం ఖాయం. మనం సాధారణంగా భజనలు, పూజలు చేస్తూ ఉంటాం. కానీ శివతత్వం వెనుక ఉన్న గూఢార్థాలు, పురాణాల్లో దాగి ఉన్న అద్భుతమైన విశేషాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో నిజాలు బయటపడతాయి. 1. శివుడు ఆరంభం అంతం లేనివాడు. మనం శివుడి గురించి మాట్లాడినప్పుడు ఆయనను పరబ్రహ్మ స్వరూపుడిగా భావిస్తాం. కానీ శివుడికి నిజంగా ఆరంభం కానీ అంతం కానీ లేదు. చాలా పురాణాల్లో శివుడు ఎప్పుడు ఎలా పుట్టాడు అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఎందుకంటే ఆయన ఏ కాలంలోనూ పుట్టలేదు. ఆయనే కాలం. విష్ణు పురాణంలో విష్ణువు శివుడిని సృష్టించాడని చెప్పినా శివపురాణంలో శివుడే అన్నింటికీ మూలమని ఉంటుంది. దీనికి గల కారణం ఆయన సృష్టికి మూలమైన శక్తి. అగ్నిస్తంభం కథలో బ్రహ్మ విష్ణువులు శివుడి ఆది అంతాన్ని తెలుసుకోలేకపోవడం దీనికి నిదర్శనం. శివుడు శక్తికి, కాలానికి అతీతుడు. 2. శివుడికి 5 ముఖాలు, 5 తలలు. సాధారణంగా శివుడిని ఒకే ముఖంతో చూస్తాం. కానీ ఆయనకు 5 ముఖాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 5 ముఖాలు 5 తత్వాలను సూచిస్తాయి. సద్యోజాత సృష్టికర్త పశ్చిమ ముఖం, వామదేవ సంరక్షకుడు ఉత్తర ముఖం, అఘోర వినాశకుడు దక్షిణ ముఖం, తత్పురుష సమస్త విశ్వాన్ని పాలించేవాడు తూర్పు ముఖం, ఈశాన ఆత్మస్వరూపుడు అన్నింటికీ అతీతుడు శిరస్సు పైన ఉండే ముఖం. ఈ 5 ముఖాలు 5 వేరువేరు శక్తులను, పంచభూతాలను సూచిస్తాయి. 3. శివుడు తన జుట్టులో గంగా నదిని ఎందుకు ధరించాడు? గంగా నదిని శివుడు తన జుట్టులో ఎందుకు ధరించాడో తెలుసుకోవాలంటే గంగావతరణం కథను అర్థం చేసుకోవాలి. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చినప్పుడు దాని వేగాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదు. అప్పుడు గంగ భూమిని నాశనం చేస్తుందని దేవతలు భయపడ్డారు. గంగను భూమి మీదికి తీసుకురావడానికి భగీరథుడు శివుడిని ప్రార్థించాడు. శివుడు గంగ వేగాన్ని అదుపు చేసి తన జుట్టులో బంధించాడు. ఇది శివుడి అపారమైన శక్తికి, సహనానికి ప్రతీక. 4. శివుడిని అర్ధనారీశ్వరుడు అని ఎందుకు అంటారు? శివుడిని అర్ధనారీశ్వరుడు అని ఎందుకు అంటారో చాలామందికి తెలియదు. ఈ రూపం శివశక్తిల ఐక్యతను సూచిస్తుంది. పురుషుడు, స్త్రీల శక్తులు 2 కలిస్తేనే సృష్టి సాధ్యమవుతుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడితో సమానంగా శక్తి ఉందని నిరూపించడానికి ఎప్పటికీ ఆయనతో కలిసి ఉండడానికి తపస్సు చేసింది. దాని ఫలితంగా శివుడు ఆమెను తనలో సగభాగంగా చేర్చుకున్నాడు. ఈ రూపం పురుష, స్త్రీ శక్తులు సమానమని, ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణమని చెప్తుంది. 5. శివతాండవం వెనుక ఉన్న గూఢార్థం. శివతాండవం అనేది కేవలం ఒక నృత్యం కాదు. ఇది సృష్టి, స్థితి, లయ, తిరోభావం, అనుగ్రహం అనే 5 చర్యలను సూచిస్తుంది. నాట్యశాస్త్రంలో ఈ తాండవం పరమశివుడి విశ్వశక్తికి ప్రతీక. శివుడు ఒకవైపు ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు, మరోవైపు అత్యంత శక్తివంతమైన నాట్యకారుడిగా ఉంటాడు. ఈ 2 శివతత్వంలో భాగమే. శివతాండవం సృష్టి నాటకం లాంటిది.
సృష్టి, వినాశనం అనేవి రెండూ ఒకే చక్రంలో భాగాలు. 6. రుద్రాక్షకు శివుడికి ఉన్న సంబంధం. రుద్రాక్షను శివుడి కన్నీటి బిందువుల నుండి పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. రుద్రుడు అంటే శివుడు, అక్ష అంటే కన్ను. శివుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అవి భూమి మీద పడి రుద్రాక్ష వృక్షాలుగా మారాయి. అందుకే రుద్రాక్ష ధరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది శరీరానికి, మనస్సుకు శాంతిని, రక్షణను ఇస్తుంది. 7. శివుడు మృగరాజు. శివుడు కేవలం మనుష్యుల దేవుడు మాత్రమే కాదు, ఆయన పశుపతి. అంటే జంతువులకు కూడా దేవుడు. పశువులు అంటే జంతువులు, పతి అంటే దేవుడు. శివుడికి జంతువులంటే చాలా ఇష్టం. పులి చర్మాన్ని ధరించడం, నాగభూషణుడిగా ఉండటం, నందిని వాహనంగా చేసుకోవడం దీనికి నిదర్శనం. ఇది ప్రకృతితో శివుడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తుంది. ప్రకృతిలోని ప్రతి ప్రాణిని ఆయన ప్రేమిస్తాడు, రక్షిస్తాడు. 8. శివుడికి ఉన్న అసంఖ్యాక నామాలు. మనం సాధారణంగా శివుడిని శివ, శంకర, మహాదేవ అని పిలుస్తాం. కానీ శివుడికి 108 నామాలు ఉన్నాయి. ప్రతి పేరు ఒక విశేషాన్ని, ఒక గుణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు భైరవ అంటే భయాన్ని కలిగించేవాడు, నీలకంఠుడు అంటే విషాన్ని తాగినవాడు, బోలాశంకరుడు అంటే అమాయకుడు, త్వరగా వరాలు ఇచ్చేవాడు. ఇవన్నీ శివతత్వంలోని వేరువేరు పార్శ్వాలను తెలియజేస్తాయి. 9. శివుడు కాలానికి అతీతుడు. మనం శివుడిని కాలభైరవుడు అని కూడా అంటాం. అంటే కాలానికి భయాన్ని కలిగించేవాడు. కాలం అనేది సృష్టి, స్థితి, లయలకు కారణం. కానీ శివుడు కాలాన్ని నియంత్రించగలడు. ఆయనకు కాలం భయం లేదు. ఈ కారణంగానే శివుడు కాలాన్ని దాటి సృష్టికి మూలమైన శక్తిగా ఉన్నాడు. 10. శివుడి 3వ కన్ను వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం. శివుడి 3వ కన్ను కేవలం కోపానికి ప్రతీక కాదు. అది జ్ఞాననేత్రం. జ్ఞానం, వివేకం, అంతర్దృష్టిని సూచిస్తుంది. పతంజలి యోగ సూత్రాల ప్రకారం ఈ 3వ కన్ను జ్ఞానానికి, అంతర్దృష్టికి సంబంధించిన శక్తి కేంద్రం. మనం ఆ 2 కళ్ళతో భౌతిక ప్రపంచాన్ని చూస్తాం. కానీ 3వ కంటితో అంతర ప్రపంచాన్ని చూడగలం. శివుడి 3వ కన్ను బాహ్య ప్రపంచం కంటే అంతర ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని చెప్తుంది. ఈ వీడియోలో మనం శివుడి గురించి ఎవరికీ తెలియని 10 రహస్యాలను తెలుసుకున్నాం. శివతత్వం కేవలం పూజలు, పండుగలకు మాత్రమే పరిమితం కాదు. అది ఆధ్యాత్మిక ప్రయాణానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి సంబంధించిన ఒక లోతైన జ్ఞానం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.